తెలుగుదేశం పార్టీకి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చిందా? టీడీపీకి గవర్నర్ పదవి ఖాయమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీకి గవర్నర్ పదవి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందట. టీడీపీ నుంచి గవర్నర్ రేసులో ఆ ఇద్దరు నేతలు ఉన్నారట. మరి చంద్రబాబు మధ్యలో ఎవరున్నారు? ఇంతకు రేసులో ఉన్న ఆ ఇద్దరు నేతలు ఎవరు? అందులో ఫైనల్ అయ్యేది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీకి గవర్నర్ పదవి, టీడీపీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన బీజేపీ. గవర్నర్ రేసులో ఇద్దరు సీనియర్లు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ భాగ్యస్వామిగా ఉన్న టీడీపీకి మరో కీలక పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు టీడీపీకి ఇప్పటికే సమాచారం ఇచ్చింది. టీడీపీకి గవర్నర్ పదవిని కేటాయించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ నాయకత్వం టీడీపీకి గవర్నర్ పదవిని ఆఫర్ చేసిందని, తగిన అభ్యర్థిని సూచించాలని పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబును కోరిందనే టాక్ వినిపిస్తోంది. న్యూఢిల్లీ నుండి వచ్చిన నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త గవర్నర్లను నియమించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించింది. బీహార్తో పాటు మరో 3 రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నందున నియామకాలకు సంబంధించి బీజేపీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్డీఏ మిత్రపక్షాలకు గవర్నర్ పదవులను అందించడంతో పాటు రాబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని బీజేపీ నిర్ణయించిందట. 2014 నుంచి 19 కాలంలోనే టీడీపీకి నాడు గవర్నర్ పదవిపై బీజేపీ హామీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. ఫలితంగా నిర్ణయం అమలు కాలేదు. ప్రస్తుతం ఎన్డీఏలో టీడీపీ కీలకంగా ఉంది. టీడీపీ బీజేపీ మధ్య సంబంధాల నేపథ్యంలో రాజ్యసభ సీట్ల కేటాయింపులో టీడీపీ సహకరించింది. దీనికి ప్రతిఫలంగా గవర్నర్ పదవిపై బీజేపీ మరోసారి ఆలోచన ప్రారంభించింది. దీనికి సంబంధించి టీడీపీకి ఇప్పటికే సంకేతాలు అందాయట. టీడీపీకి గవర్నర్ పదవిని కేటాయిస్తామని బీజేపీ ముఖ్య నేత తెలియజేసినట్లు సమాచారం. దీంతో గవర్నర్ పదవికి చంద్రబాబు ఎవరి పేరును సిఫారసు చేస్తారనే విషయంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. గవర్నర్ పదవికి టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు పేర్లు పరిశీలనలో ఉన్నాయట. వీరిద్దరూ పార్టీకి అనేక దశాబ్దాలుగా సేవలందించారు. ఇద్దరు నాయకులు చంద్రబాబుకు సన్నిహితులు. వీరిద్దరూ అసెంబ్లీ స్పీకర్గా, ఆర్థిక మంత్రులుగా పనిచేశారు. ఇక అశోక్ గజపతిరాజు మునుపటి ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో టీడీపీ ఉన్నప్పటికీ ఈ ఇద్దరు నేతలకు ప్రత్యక్ష పాలనా పదవులు దక్కలేదు. యనమల ఇటీవలే మండలి పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ సీటు ఇస్తేనే తాను రాజకీయాల్లో కొనసాగుతానని, లేదంటే తాను పదవి విరమణ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. అశోక్ గజపతిరాజును గవర్నర్గా నియమిస్తే యనమల రాజ్యసభకు నామినేట్ చేయబడతారని పార్టీ వర్గాలు ఊహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి గత 10 ఏళ్ల కాలంలో విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, కంబంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవులు దక్కాయి. ప్రస్తుతం టీడీపీల ముఖ్య నేతగా, వివాదరహితుడిగా పేరున్న అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దాదాపు ఖాయమని పార్టీ నేతల సమాచారం. అశోక్ గజపతిరాజు క్లీన్ ఇమేజ్, సీనియారిటీ దృష్ట్యా ఆయనకే ఎక్కువ అవకాశాలున్నాయట. ఊహించని రాజకీయ పరిణామాలు జరిగితే తప్ప గజపతిరాజు నియామకం లాంఛనమేనని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. పార్టీలో చంద్రబాబు అంతర్గత సంప్రదింపులు పూర్తి చేసిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి టీడీపీకి గవర్నర్ పదవి ఖాయమని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే త్వరలోనే రాజుగారు గవర్నర్ కుర్చీలో కూర్చొనున్నారు.